మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా లొంగిపోతున్నారు మావోయిస్టులు. తాజాగా ఒడిశాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మల్కన్గిరి జిల్లాలో ఒడిశా డీజీపీ ముందు ఈ లొంగుబాటు జరిగింది. ఇక లొంగిపోయిన వాళ్లలో 19 మంది ఒడిశా క్యాడర్కు చెందిన వారు ఉన్నారు. లొంగిపోయినటువంటి వారిలో 2 ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులున్నారు. ఇక 9 తుపాకులు 100 బుల్లెట్లను సరెండర్ చేశారు మావోయిస్టులు. లొంగిపోయిన వారిపై 2 కోట్లకు పైగా రివార్డు అయితే ఉంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసుల ఎదుట 46 మంది మావోలు సరెండర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక పూర్తిగా బలహీన పడిపోయింది మావోయిస్టు పార్టీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి, ఒడిశా క్యాడర్కు సంబంధించి ఎక్కువగా లొంగిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మల్కన్గిరి జిల్లాలో ఒడిశా డీజీపీ ముందు 19 మంది ఒడిశా క్యాడర్ చెందినటువంటి వాళ్ళైతే లొంగిపోయారు. వారిలో 2 ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు అంటే కేంద్ర స్థాయిలో పనిచేస్తా ఉంటారు. సో వాళ్ళు కూడా ముఖ్యంగా లొంగిపోయారు. దీనికి సంబంధించి 9 తుపాకులు 100 బుల్లెట్లు సరెండర్ చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఇప్పటికే గతంలో చాలా మంది లొంగిపోయారు. సో తెలంగాణ ప్రభుత్వం దగ్గర కూడా ఏదైతే ఒకసారి 37 మెంబర్స్ లొంగిపోయారు, ఒకసారి మొన్న రీసెంట్ గా 4 రోజుల క్రితమే 41 మంది లొంగిపోయారు. దాంట్లో రాష్ట్ర క్యాడరు, జాతీయ క్యాడరు మెంబర్స్ కూడా అందరు లొంగిపోయారు. దాదాపు మరి ఏదైతే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో 2026 మార్చి వరకు మేము ఈ నక్సలిజం కావచ్చు, మావోయిస్టిజం అనేది లేకుండా చేస్తామని చెప్పారు. దాని దిశగానే మరి ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి మురళి. దీనికి సంబంధించి ఇడ్మా మరణం అనంతరం చాలా మంది లొంగిపోయారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 509 మంది పైనే మావోయిస్టులు లొంగిపోయారు. దాదాపు ఈ మధ్య కాలంలో ఏదైతే తెలంగాణలో చాలా మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో లొంగిపోతా ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది మెయిన్ లీడర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ లొంగిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే లొంగిపోయిన వారిలో ముఖ్యంగా చెప్తున్నది ఏంటి అంటే, ఎవరైతే ఈ మావోయిస్ట్ క్యాడర్ కి సంబంధించి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, 1 year 6 months ఉన్న వాళ్ళు కావచ్చు, అందరినీ కొత్త ప్రదేశాలకు పంపిస్తున్నారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ జియోగ్రఫీ ఏంటి, అక్కడ అసలు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎట్లా ఉంటది, పోలీస్ బలగాల తీరు ఎట్లా ఉంటది, సో మాకు అక్కడ ఏమీ తెలియదు, అక్కడ ప్రజలతోటి మేము ఎట్లా మమేకం అవుతాము, మాకు ఆ లాంగ్వేజ్ రాదు, ఆ భాష రాదు అంటూ కూడా సో చెప్తున్న పరిస్థితి. ఒకవైపు పెద్ద నాయకులు లొంగిపోతా ఉన్నారు. ఏదైతే ఆశన్న కావచ్చు, మల్లోజ్లా కావచ్చు, ఇలాంటి పెద్ద నాయకులే లొంగిపోతున్నప్పుడు మరి మాకెందుకు అని కూడా చాలా మంది లొంగిపోతా ఉన్నారు. ఒకవేళ లొంగిపోకపోతే గనక ఏదైతే ఈ డెడ్ లైన్ లోపు లొంగిపోకపోతే మరి ఎన్కౌంటర్ చేస్తారనే భయం కూడా ఒకటి ఇటువైపు ఉన్న పరిస్థితుల్లో అందరూ ముక్కుమ్మడిగా ఒకరొకరుగా లొంగిపోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మావోయిస్టు భావజాలం కావచ్చు, మావోయిస్టు కావచ్చు, నక్సలిజం కావచ్చు, దేశవ్యాప్తంగా సతీష్ రాబోయే రోజుల్లో మరిన్ని లొంగుబాట్లు ఉంటాయనేటువంటి మాట చెప్తున్నారు. ఏదైతే వారు చెప్పినటువంటి డెడ్ లైన్లకు సంబంధించి ఆ లోపల ఇంకా సీనియర్ కమాండర్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అందరూ కూడా లొంగిపోయేటువంటి పరిస్థితి అనేటువంటి మాట, దానికి సంబంధించి ఏంటి సతీష్? ముఖ్యంగా మాక్సిమం అంటే అందరూ మిగతా సభ్యులు మావోయిస్టు సభ్యులు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర క్యాడర్ కు సంబంధించి అటు జాతీయ క్యాడర్ కు సంబంధించి పెద్దగా ఎవరు కూడా అందరూ లొంగిపోయారు, ఎవరు కూడా లేరు. ముఖ్యంగా కేంద్ర కమిటీలో ఒకరిద్దరు కీలకంగా ఉన్నారనేటువంటి సమాచారం కూడా ఉంది. దేవ్జీ ఒక్కడు లొంగిపోతే ఇక మావోయిస్టు పని అయిపోయినట్టే అని కూడా చాలా వార్తలు వస్తున్నాయి. దేవ్జీ కనుక లొంగిపోతే ఏదైతే ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మొత్తం కూడా రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు, వీళ్ళిద్దరు కనుక లొంగిపోతే దాదాపు ఇక మావోయిస్ట్ పార్టీ అంతమైపోయినట్టే అని కూడా చెప్తా ఉన్నారు ముందు. దీనికి సంబంధించి మరి వీళ్ళు కూడా లొంగిపోతారు అంటే ప్రభుత్వం ఎదుట కూడా వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు. వాళ్ళకి సంబంధించి ఆ డిమాండ్స్ పరిశీలనలో మరి ఉన్నాయి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ డిమాండ్ కనుక ఓకే అయితే వాళ్ళు కూడా లొంగిపోతారనే దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది. అటు మావోయిస్టులు కూడా అడుగులేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే గన్నులతో పని లేదు, సో పెన్నులతోటే పని ఉంది అంటూ కూడా పెద్ద నినాదాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఈ తరుణంలోనే
ఆ, ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇటు మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున లొంగిపోతా ఉన్నారు. ముఖ్యంగా లొంగిపోయిన వారిలో అంతా కూడా మురళి దాదాపు 25 సంవత్సరాలు లోపే చాలా మంది ఉన్నారు. దాంట్లో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. మహిళలకు కూడా దాదాపు 19, 20, 25 ఏజ్ మాత్రమే ఉంది. సో వీళ్ళంతా కూడా యువకులు ముఖ్యంగా గన్నులు పట్టుకోవద్దు, చదువుకోవాలి, లేదంటే చదువుకొని ఏదైనా జాబులు చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఇప్పటికే మావోయిస్టుల పైన ఏదైతే రివార్డు ఉందో దాదాపు ఇప్పుడు ఈ రోజు లొంగిపోయిన వాళ్ళలో కూడా వాళ్ళ రివార్డులు ఏవైతున్నాయో ఆ రివార్డులు మొత్తం కూడా వాళ్ళకే ఇస్తా ఉన్నారు. ఏదైతే కోటి రివార్డు ఉన్న వాళ్ళకు 1 కోటి ఇస్తున్నారు, 50 లక్షల రివార్డు ఉన్న వాళ్ళకి 50 లక్షలు ఇస్తున్నారు, 20 లక్షల రివార్డు ఉన్న వాళ్ళకి 20 లక్షలు ఇస్తున్నారు. మురళి మొత్తం అంటే ప్రభుత్వం కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోతే గనక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అయితే చూపిస్తుంది. తక్షణ సహాయంగా మేము ఏదైనా చేస్తామంటూ కూడా అటు ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతోంది. వరుసగా మావోయిస్టులు అయితే లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఒడిశాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక మల్కన్గిరి జిల్లా ఒడిశా డీజీపీ ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. లొంగిపోయినటువంటి వాళ్ళలో 19 మంది ఒడిశా క్యాడర్కు చెందిన వారు కూడా ఉన్నారు. లొంగిపోయినటువంటి వారిలో 2 ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. 9 తుపాకులు, 100 బుల్లెట్లను సరెండర్ చేశారు మావోయిస్టులు. లొంగిపోయినటువంటి వారిపై 2 కోట్లకు పైగా రివార్డు అయితే ఉంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు ఎదుట 46 మంది మావోయిస్టులు అయితే సరెండర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పూర్తిగా మావోయిస్టు పార్టీ బలహీనపడిపోయిందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి.